నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రేడ మహా. ఎలాంటి కోరికైనా నెరవేరే విధంగా ఏదైనా మంచి రెమెడీ చెప్తారా మురళి గారు? తప్పకుండా అమ్మా. ఎలాంటి కోరిక అంటే ఇక్కడ ధర్మబద్ధమేనండి. అదే నేను చెప్పేది. ఎవరో అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఖచ్చితంగా నాకు ఆ అమ్మాయి కావాలి అనేటువంటి విధానం కానీ, మురళి గారికి ఈ మధ్య ఇవే జాతకాలు ఇవే అయితే ఇందులో ఒక నాకు ఒక అనుభవం జరిగింది. ఏంటది? అది బాధాకర అనుభవం. ఒక అమ్మాయి ఇక్కడ అక్కడ 2006 డేట్ ఆఫ్ బర్త్. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. 6 అంతే. వెళ్ళిపోయిన తర్వాత తండ్రి బాగా బాధపడుతున్నాడు. బాధపడేటువంటి సందర్భంలో తండ్రి, నేను చెప్పా, అమ్మాయికి కాలసర్ప దోషం బీభత్సంగా ఉంది, దీంతో పాటుగా కుజదోషం కూడా ఉంది. అష్టమ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు. మీరు ఎందుకైనా మంచిది కాలసర్ప దోషం కుజదోషం అయితే చేసుకోండి. చక్కగా గుళ్ళో పూజ చేయించాం, అయిపోయింది. 4వ రోజుకు ఫోన్ వచ్చింది. నాన్న నేను పలానా, అంటే వెళ్ళిపోయింది అనేది కానీ పలానా అబ్బాయితో కానీ వీళ్ళకేం తెలియదు విషయం. 4 రోజుల తర్వాత ఫోన్ రావడం జరిగింది. అటు పిమ్మట ఏమని వచ్చింది, మాకు ఇట్లా రిసెప్షన్ చేస్తున్నారు, మీరు రావాలి అని చెప్పి ఫోన్ వచ్చింది. ఫస్ట్ మీరు వెళ్ళండి, ఎందుకంటే విషయం ఏది తెలియదు, దోష నివారణ చేశాము, అమ్మవారు మీకు ఇచ్చినటువంటి రిజల్ట్ అది, వెళ్ళండి అంటే నేను వెళ్ళాను పంతులు గారు అన్న. ఓకే మీ ఇష్టం అన్న. ఇట్లా 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 ఆ అమ్మాయి మీ ఇంటికి వస్తాను అని చెప్పంటే, ఏది మా ఇంటికి, తల్లిగారింటికి. నాన్న నేను ఇంటికి వస్తానంటే, వస్తే రాబిడ్డను ఒక్కనిరా, ఎవరు అల్లుడు గిట్ట ఎవరు వద్దు అన్నట్టుగా వారు. అంటే వారికి ఉండే బాధ ఉంటుంది కదా అమ్మ. ఇట్లా ఏమైంది ఇది, మేమిద్దరం విడిపోవాలని చెప్పి మీరేమో పూజ చేయించారట కదా, మాకు తెలిసింది, మీరు రామియ మీ ఇంటికి అన్నమాట లాస్ట్. అంటే అసలు అలాంటి పూజలు ఉంటాయా? నేను ఏం చెప్తున్నా, దేవాలయంలో చక్కగా కూడా గణపతి స్వామివారు ఉండేటువంటి దేవాలయంలో మనం చేసినటువంటిది ఇది. దీనికి వాళ్ళు అంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లా అర్థం చేసుకున్నారు అక్కడ. అయితే ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, గత నాకు కొన్ని రోజుల నుండి కూడా ఈ లవ్ అఫేర్స్ వస్తున్నవి, ఈ జాతకాలు. నిన్న కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసి, నేను పలానా వ్యక్తిని బాగా ఇష్టపడుతున్నాను గురువు గారు, ఆ వ్యక్తి లేదు, నేను చచ్చిపోతాను అని చెప్పి అన్నది. నువ్వు కాదు నేనే నిన్ను చంపుతా అని చెప్పిన, నా దగ్గరికి రా ఫస్ట్ అని చెప్పిన. విన్నరా? గా మాటలు మాట్లాడవచ్చు నా, చెప్పండి. తప్పది. మనము ఉన్నది ఎందుకోసము, ఏదో కరెక్ట్ కాదు ఆ మాటలు, సాధించుదామని చెప్పో ఏదో ఉద్ధరిద్దామనో ఈశ్వరుడు మనకి జన్మనిచ్చింది. ఇచ్చినప్పుడు మీరు ఎవరి కోసమో ప్రాణాన్ని తీసుకున్నాడు, ఎవరి కోసమో చేతులను మోసుకోవడం ఎంతవరకు సమంజసం అది చెప్పండి. ఇది ఇవాళ మీరు ఉడుకు రక్తం మీద ఉన్నారు, రేపటి కాలంలో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది తెలుసా? తొందరపడి ఏదో మన టాయిలెట్స్ క్లీన్ చేసేది ఏంటి, అవి మన ఫినాయిల్స్ అవే ఏవో తాగినటువంటి వారు రేపటి కాలంలో ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా? 40-45 తర్వాత అసలు అమ్మాయిలు అయితే పిల్లలు పుట్టక చాలా మంది ఇబ్బంది పడుతుంది. గాజులను దంచుకొని మింగినటువంటి వారు ఉన్నారు. నేను ఏం చెప్పాలి, చేతికి వేసుకునే గాజులు అన్నట వారు దంచుకొని తిన్నారట, మింగినట. వీరి పిల్లలు పుడతారా? అదే కదా, అసలు పిల్లలే కాదు ఇంకా చాలా ఇంటెస్టైన్ కి వచ్చేటటువంటి ఇబ్బందులు అన్ని కాదు. సరేనండి, అయితే ఇవన్నీ ధర్మబద్ధమైనటువంటి జీవితం జరుగుతూ ఉన్నవి. దయచేసి పిల్లలు మీరు అర్థం చేసుకొని ఒక గురువు మార్గంలో, మీ తండ్రే మీకు గురువు, తను చెప్పింది వినండి. ఇక్కడ గాయత్రి ఉపదేశము తండ్రికి ఇవ్వడం జరిగింది కనుక మొదటి గురువు తండ్రే కనుక తను ఏది చెప్తే అది వినండి. మీరు
వారు చెప్పింది వినకుండా పక్క వాళ్ళు చెప్పింది వినడము, మీరు ఇంట్లో వాళ్ళు నచ్చకుండా పక్కన వాళ్ళు మాత్రమే మీకు నచ్చేటువంటి వారు కూడా ఉన్నారు. కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు. పక్కన వారు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో ఏదైనా పని చెప్తే అస్సలు చేయలేరు. ఇలాంటివి అంతా కూడా మంచిది కాదు. ఇట్లా ఇప్పుడు తల్లిదండ్రులకే కోరిక ఉంది మరి, ఇట్లా మా అమ్మాయి గాని మా అబ్బాయి గాని ఇట్లా వేరే అమ్మాయిల్ని వేరే అబ్బాయిల్ని ఇష్టపడుతూ ఉన్నారు, ఇప్పుడు కరెక్ట్ కాదు. వాళ్ళ తల్లిదండ్రులు డెఫినెట్ గా మేలు కోరే అనుకుంటారు కదా, అదొక కోరిక అనుకోవచ్చు. అసలు కోరిక ఏదైనా నెరవేరాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇదే చేద్దామమ్మా. ఏది ఈ తల్లిదండ్రులకే ఇద్దాం ఈ మంత్రం. మమ పుత్రస్య మార్పు సిద్ధ్యర్థం గాని, లేదా మమ పుత్రికస్య మారాలి అనేటువంటిది కానీ, మీరు ఏ విధంగానైతే, ఇది పిల్లలకు కాదు, ఇక తల్లిదండ్రులకే మంత్రం. మీరే చేయండి జపం. మీ పిల్లల కోసం ఎలాంటి చెడు త్రోవలో వెళుతున్నారో వారి కోసము మీరు ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని, అంటే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా పారాయణం జపం చేయండి. రైట్. అయితే చెడు త్రోవలో అని అంటే అది ప్రేమే కాదు, ఈ చెడు వ్యసనాల బారిన పడిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అందరూ నా భర్త మారటం లేదు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నాడు, లేదా మా పిల్లవాడు కూడా, ఇట్లా ఎవరైనా కూడా మీరు ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా 21 రోజులు 21 సార్లు మినిమం, లేదా 108 రోజులు 21 సార్లు, కుదిరితే 21 అంటే 2100 అంటే 2 మాలలు చేయండి, తులసి మాలలు. ఇందరా చేసిన తర్వాత ఆ జపతీర్థం ఉంటుంది, ఎట్లా 108 కాగానే కొన్ని నీళ్లు పోసుకొని ఇట్లా విడిచిపెట్టండి. ఇలా జపతీర్థం ఏదైతే ఉందో ఆ జపతీర్థాన్ని ఆ పిల్లవానికి కానీ, లేదా ఆ యొక్క అమ్మాయికి కానీ, మీ భర్తకు కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అది మీరు ఎట్లా ఇస్తారో మీ ఇష్టం. త్రాగే నీళ్ళలో కలుపుతారా, మామూలు వాటరే, టీలో కలుపుతారా, పాలల్లో కలుపుతారా, పెరుగులో తోడేస్తారా, మీ ఇష్టం. ఇది ఎవరికైతే ఇప్పుడు ఇంత బాడీలో డోలో 650 గోళీ వేసుకుంటాం, ఇది తలనొప్పి ఉందా, అక్కడికే వెళ్ళి తలనొప్పిని క్లియర్ చేస్తుంది. అట్లాగే మీ సంకల్పం ఏదైతే ఉందో ఈ మంత్రము వారికి మాత్రమే పారుతుంది. మరి పెరుగులో తోడేస్తాం, అందరం తింటాం కదా అంటే తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎవరికి ఇబ్బంది ఉందో వారికి మాత్రమే పారుతుంది. సంకల్పంలో ఎవరి పేరైతే పెట్టారో వారికే పోతుంది. కనుక ఖచ్చితంగా మీరు చేసుకోండి. ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యై మహామాయై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యై మహామాయై స్వాహ. దీనిని కొంచెం స్పీడ్గా చదువుకోండి. ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యై మహామాయై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యై మహామాయై స్వాహ. ఇట్లా ఎంత సుమారు 20 నిమిషాలలో ఒక 1000 సార్లు అయిపోతుంది, లేదా 25 నిమిషాలు పెట్టుకోండి. విన్నారా? 30 నిమిషాలు పెట్టుకోండి 1000 సార్లు. ఒక 1 అవర్ కూర్చోండి. వారితో పడే బాధ కంటే 21 డేస్ చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. అండ్ వ్యాపారంలో కూడా అభివృద్ధి సాధించాలి అనుకుంటే మీరు చేసేటువంటి వ్యాపార స్థలములో దర్భ చాప వేసుకొని చక్కగా కూడా తూర్పు ముఖంగా కూర్చొని ఈ మంత్రాన్ని చదవండి. 108 సార్లు చదివిన తర్వాత కాయిన్స్ పట్టుకోండి, ఒక నిమ్మకాయ పట్టుకోండి, ఒక 11 కాయిన్స్ లేదా 6 కాయిన్స్ పట్టుకొని నిమ్మకాయతో పట్టుకొని చక్కగా కూడా ఒక మంత్రాన్ని మనం చెప్పినటువంటి మంత్రం అంతేనా వారు మనకే ఇస్తారు అంటున్నారు. వాళ్ళ ఆశీర్వచనాన్ని వాళ్ళు సంతోషంగా ఉండడం కోసమే కదా ఈ వీడియో చేసేది. ఎండ్ ఆఫ్ ద డే మీరు సంతోషంగా ఉండాలి. రైట్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ.